మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో పాత టోల్ గేట్ భవనంలో ఒక శవం కనిపించింది. కొన్ని రోజుల తర్వాత వరంగల్ జిల్లా రామన్నపేటలో మరో శవం కనిపించింది. ఈ హత్యల వెనుకున్న నిజాలు ఏమి? యథార్థ ఘటనల క్రమాన్ని యథాతథంగా వివరించేందుకు ఇందులోని కొన్ని సన్నివేశాలను నటీనటులతో చిత్రీకరించడమైనది. పోలీసులు, బాధితులు, నిందితుల కథనం ప్రకారం 2001 సంవత్సరం జూలై నెల 27వ తేదీ మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్. ఆ గ్రామంలో ఒక పాత టోల్ గేట్ భవనం దగ్గర చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఓ కుర్రాడు బంతి విసిరాడు. బ్యాటింగ్ చేస్తున్న కుర్రాడు గట్టిగా కొట్టాడు. మరో కుర్రాడు సిక్సర్ అని అరిచాడు. ఆ బంతి గుండ్రంగా తిరుగుతూ వెళ్లి టోల్ గేట్ భవనంలో పడింది. ఆ బంతిని తీసుకురమ్మని ఓ కుర్రాడికి చెప్పారు పిల్లలంతా. పరిగెత్తుకుంటూ ఆ భవనంలోకి వెళ్ళాడు ఆ కుర్రాడు. ఒక నిమిషం తర్వాత ఆ కుర్రాడి గావు కేక వినిపించింది. దాంతో పిల్లంతా ఆ భవనం వైపు ఆందోళనతో పరిగెత్తారు. అంతలో ఆ కుర్రాడు భయంతో పరిగెట్టుకుంటూ ఎదురొచ్చాడు. ఏమైందిరా, ఎందుకు అరిచావని అడిగారు ఆదుర్దా. ఆ కుర్రాడు భయంతో వణికిపోతూ ఒకవైపు చూపించాడు. పిల్లలంతా అక్కడికి వెళ్ళి చూశారు. అక్కడ ఒక శవం. అందరూ కూడా భయంతో పరుగులు తీశారు. గ్రామస్తులకు చెప్పారు. గ్రామ రెవెన్యూ కార్యదర్శి మాధవ గ్రామస్తులు తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని చూశాడు. మృతుడు స్థానికుడు కాడు అన్న నిర్ధారణకు వచ్చారు. బాలానగర్ పోలీసులకి ఫిర్యాదు అందింది. ఎస్ఐ వేణుగోపాల్ రాజు తన సిబ్బందిని తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్ళాడు. శవాన్ని పరిశీలించారు. తల పగిలి మొహం చిక్కి ఉంది. ఎవరో ఇనుపరాడుతో బలంగా కొట్టి చంపినట్లుగా తేలింది. ఎస్ఐ తన పై అధికారులకు సమాచారాన్ని అందించాడు. షాద్ నగర్ సిఐ సాయికృష్ణ, డిఎస్పీ సాయిబాబాలు వెంటనే అక్కడికి వచ్చారు. స్థానికుల్ని విచారించారు. అతను తమ ఊరివాడు కాడు అని చెప్పారు గ్రామస్తులు. శవం దగ్గర ఆధారాలేవి దొరకలేదు. దాంతో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు, చంపింది ఎవరు అన్న దిశగా పరిశోధనని ప్రారంభించారు. ఇదిలా ఉండగా కొన్ని వారాల తర్వాత మరో సంఘటన జరిగింది. వరంగల్ జిల్లా రామన్నపేట పోలీస్ స్టేషన్ మరో శవం కనిపించింది. రామన్నపేట పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి శవాన్ని పరిశీలించారు. బాలానగర్ పాత టోల్ గేట్ భవనంలో కనిపించిన శవంలాగే ఈ శవం కూడా తల పగిలి ఉంది, మొహం చిక్కింది. మృతుడిని గుర్తించగలరా అని పోలీసులు అడిగితే గ్రామస్తులంతా బుర్రలు అడ్డంగా ఊగారు. తమ ఊరివాడు కాడు అని చెప్పారు. ఈ కేసులో కూడా ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దాంతో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఇలా 2 హత్యల్లో సంఘటనా స్థలాలు వేరు, కానీ హత్యలు జరిగిన విధానం మాత్రం ఒక్కటే. ఈ 2వ హత్య కేసులో కూడా పోలీసులు ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారు. ఏదో ఊహించని అద్భుతం జరిగితే తప్ప నిందితుడు దొరకడు అని 2 స్టేషన్లలో ఉన్న పోలీసులు అనుకున్నారు. ఇది ముంబాయి పూనా హైవే. ముంబాయి వైపు నుంచి పూనా దిశగా ఓ కారు దూసుకుపోతోంది. సరిగ్గా పూనాకి 20 కిలోమీటర్ల దూరంలో హఠాత్తుగా కారు ఆగిపోయింది. కారులో పెట్రోల్ అయిపోయింది. కారు దిగి వాహనాల కోసం ఎదురు చూశాడు. ఈలోగా ఒక లారీ ఎదురొచ్చింది. దాన్ని ఆపేందుకు దూరం నుంచే చేతిని ఊపాడు.
లారీలో డ్రైవర్ పక్కన కూర్చుని ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అతన్ని చూసి ఉరికి పడ్డాడు. భయంతో అతని ఒళ్ళు జలదరించింది. లారీని ఆపేందుకు డ్రైవర్ వేగం తగ్గిస్తుంటే లారీ ఆపొద్దు, స్పీడ్గా పోని అని చెప్పాడు. దాంతో ఓ క్షణం నివ్వెరపోయిన లారీ డ్రైవరు మరుక్షణం తేరుకుని లారీ వేగాన్ని పెంచాడు. ఆగుతుంది అనుకున్న లారీ వేగంగా వెళ్ళిపోవటంతో రోడ్డు మీద వ్యక్తి నిరుత్సాహపడ్డాడు. లారీ పూనాకు చేరుకుంది. పోలీసులకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాడు. వెంటనే పోలీసులు హైవేలోకి వచ్చారు. ఇంకా అతనికి ఎవరూ లిఫ్ట్ ఇవ్వలేదు. అంతలో పోలీసులు అక్కడికి వచ్చేశారు. పోలీసును చూసి అతను కంగారు పడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకునే లోపే పోలీసులు అతన్ని పట్టేశారు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించారు. గతంలో జరిగిన హత్యలు తనే చేసినట్టు ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. దాంతో పూనా పోలీసులు బాలానగర్ పోలీసులకి సమాచారాన్ని అందించారు. 2001 సంవత్సరం అక్టోబర్ నెల 16వ తేదీ పూనా పోలీసులు బాలానగర్ పోలీసులకి అతన్ని అప్పగించారు. బాలానగర్ పోలీసులు పూర్తి నిజాల్ని రాబట్టారు. అతని పేరు అడవి కొలను శేషగిరిరావు. ఇతని తండ్రి పేరు అడవి కొలను లక్ష్మీనారాయణరావు. ఆయన సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వేలో సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగం చేసేవాడు. చాలా గౌరవప్రదంగా బతికేవారు ఆయన. శేషగిరిరావు ఒక్కడే కొడుకోవడంతో గారాబంగా పెంచాడు. దాంతో ఇతనికి పెద్దగా చదువు అప్పలేదు. తండ్రి సంపాదిస్తుంటే తిరిగేవాడు. అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీనారాయణరావు సర్వీసులో ఉండగానే మరణించారు. దీంతో రైల్వే శాఖ అటెండర్ ఉద్యోగాన్ని ఇచ్చింది. తండ్రి ఉండగా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ అతనికి అటెండర్ ఉద్యోగంలో వచ్చే జీతం ఏమాత్రం సరిపోవట్లేదు. ఓ పక్క కుటుంబాన్ని పోషించాలి, మరో పక్క తన సరదాలు తీసుకోవాలి. ఏదైనా అడ్డదారి దొక్కితే తప్ప తను సుఖపడనని అనుకున్నాడు. అటెండర్ గా చిన్న చిన్న లంచాలు తీసుకుని తనకున్న పరిచయాలతో వాళ్ల పనులు వీళ్ల పనులు చేసి పెట్టడం మొదలెట్టాడు. కానీ అది అక్కడితో ఆగలేదు. ఒకరోజు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎంతకాలం ఇలాగ చిలకొట్టులు కొట్టుకుని బతుకుతాం? ఏకంగా ఏదైనా పెద్ద కొట్టుడు కొట్టి లక్షల్లో సంపాదించాలి అనుకున్నాడు. దానికి ఒక పథకం వేశాడు. కానీ తను కేవలం అటెండర్ అవటం వల్ల అది తన వల్ల కాదు అనిపించింది. మరి ఎలాగా? ఆ పథకాన్ని అమలు చేయాలని ఆలోచిస్తుండగా అతను పనిచేసే సెక్షన్లోనే పనిచేసే మరో 3 ఉద్యోగస్తులు అతని దృష్టికొచ్చారు. వాళ్లలో ఒకడు అతని మేనమామ ప్రభాకర్ రావు దేశపాండే, రెండో వాడు గిరిబాబు, మూడో వాడు సదానందం. ఆ 3 సహాయంతో లక్షల కుంభకోణం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు వాడు 3ని ఒకచోట సమావేశపరిచాడు. తన పథకం చెప్పాడు. వాళ్ళు కూడా లంచావతారం ఎత్తిన వాళ్లే అవటంతో అతని మార్గంలోకి చాలా తేలిగ్గా వచ్చేశాడు. పథకాన్ని అమలు చేశాడు. పెద్ద మొత్తంలో రైల్వే శాఖకి వచ్చే చెక్కుల పేర్లు మార్చి నొక్కేశాడు. ఆ చెక్కులు మార్చి డబ్బు కొట్టేశాడు. అలాగ మొత్తం 92 లక్షలు దోచేసి
ఆ డబ్బుని నలుగురు పంచుకున్నారు. అయితే శేషగిరిరావు తన వాటాకు వచ్చిన డబ్బుని తన మామయ్య ప్రభాకర్ రావు అకౌంట్లో జమ చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఊహించని అవాంతరం వచ్చింది. ఆడదాని రంకు మగవాడి బొంకు ఎక్కువ కాలం దాగవు. పై అధికారులకి అనుమానం వచ్చింది. లెక్కలు చూసుకుని గుండెలు పాడుకున్నారు. ఈ గుండెలు తీసిన బంటు ఎవరా అని విచారణ ప్రారంభించాడు. ఆ ఘనకార్యం చేసిన లంచగొండులు ఈ దుష్టత్రయమని వాళ్ళకి తెలిసిపోయింది. దాంతో అరెస్టుల పర్వం మొదలైంది. ప్రభాకర్ రావు దేశపాండే, గిరిబాబు, సదానందం ముగ్గురు కూడా పోలీసులకి లొంగిపోయారు. కానీ శేషగిరిరావు మాత్రం పోలీసుల చేతికి చిక్కలేదు. భార్యా పిల్లలతో సహా పరారయ్యాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఏదో రోజు దొరక్క తప్పదని ఇతర రాష్ట్రాలకి పారిపోయాడు. చేతిలో డబ్బు ఖర్చయ్యేదాకా, భార్య ఒంటి మీద నగలు పూర్తిగా క్షవరం అయ్యేదాకా ఢిల్లీ, ముంబై, పూనాల్లో గడిపాడు. ఆ తర్వాత కుటుంబాన్ని పోషించడానికి అతనికి మళ్లీ ఉద్యోగం అవసరమైంది. అతి కష్టం మీద వాళ్ళని వీళ్ళని పట్టుకుని నాసిక్లో ఉన్న తాజ్ ఇంజిన్ ఆయిల్ కంపెనీలో చేరాడు. కానీ మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. ఆ జీతం సరిపోయేది కాదు. దాంతో ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. తన బతుక్కి ఉద్యోగాలు అచ్చిరావని, కాస్త రిస్క్ అయినా సరే అడ్డదారుల్లో వెడితేనే తను బతకగలనని నిర్ణయించుకున్నాడు. దానికి మరో పథకం వేశాడు. ఆ ఉద్యోగాన్ని మానేశాడు. చిత్తూరు జిల్లా పలమనేరు. శేషగిరిరావు భార్యా బిడ్డలతో అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ఒక ఇంట్లో ఉంటూ తన కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అది డైమండ్స్ వ్యాపారం. చెన్నైలో కొందరు వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుని తరచూ చెన్నైకి వెళ్ళొచ్చేవాడు. అక్కడ డైమండ్స్ తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకి అమ్మేవాడు. కానీ ఆ వ్యాపారంలో కిటికీలు తెలియక దెబ్బతిన్నాడు. దాంతో మళ్లీ రోడ్డు పడ్డాడు. ఏం చేయాలో పారిపోలేదు. పిల్లి తన పిల్లల్ని 7 ఇళ్లు తిప్పినట్టు అతను భార్యా పిల్లల్ని 7 ఊళ్ళు తిప్పాడు. చివరికి వాళ్ళని పోషించుకోవడానికి కొత్త అవతారాలు ఎత్తాడు. షిరిడీలో మకాం పెట్టి షిరిడీ సాయి సేవా మిషన్ పేరుతో డబ్బులు వసూలు చేశాడు. కానీ అది కూడా కలిసి రాలేదు. చెక్కుల కుంభకోణం జరిగిపోయి కొంతకాలం అయిపోవడంతో ఇప్పుడు తన మామయ్య అకౌంట్లో ఉన్న తన డబ్బును తీసుకోవడం మంచిది అని భావించాడు. తన మామయ్య ప్రభాకర్ రావు గురించి ఆరా తీశాడు. బెయిల్ మీద బయటకొచ్చి దర్జాగా తిరుగుతున్నాడు అని తెలిసింది. తన పెద్ద కొడుకుని పూనాలోని ఆశ్రమ పాఠశాలలో చేర్పించి రెండో కొడుకుని భార్యని తీసుకుని హైదరాబాద్కి బయలుదేరాడు. విశ్వ క్రీడా వేదిక క్రీడాభిమానులకు కానుక. క్రీడా సమాచారంలో నంబర్ 1 ఈనాడు ఛాంపియన్. ఛాంపియన్ తోడుంటే అవుతారు మీరు ఓ ఛాంపియన్. సకల క్రీడా సారం ఛాంపియన్ లో సాకారం. ఈనాడు ఛాంపియన్ ప్రతి బుధవారం. నేరుగా తల్లి దగ్గరికి వెళ్ళాడు. కొడుకు కోడల్ని ఆవిడ సాదరంగా ఆహ్వానించింది. మనవడిని చూసి మురిసిపోయింది. పెద్ద మనవడి విషయాలు అడిగి తెలుసుకుంది.
తను అన్ని వ్యాపారాల్లో నష్టపోయానని, కాబట్టి గతంలో సంపాదించిన డబ్బు వాటా తీసుకోవడానికి వచ్చానని చెప్పాడు. మేనమామ ప్రభాకర్ రావు గురించి ఆరా తీశాడు. బెయిల్ మీద విడుదలయ్యాక ఇల్లు మారాడని, ఎక్కడ ఉంటున్నాడో తెలియదని చెప్పింది ఆవిడ. ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. గిరిబాబు సదానందం గుర్తొచ్చారు. వాళ్ళని కలిసి డబ్బు అడగాలి అనుకున్నాడు. గిరిబాబు ఇంటికి వెళ్ళాడు. అతను ఆ అడ్రస్ నుంచి మారిపోయాడు అని తెలిసింది. దాంతో కంగు తిన్నాడు. కనీసం సదానందం అయినా దొరుకుతాడా, లేకపోతే అతను కూడా అడ్రస్ మారిపోయాడా అని కంగారు పడ్డాడు. గబగబా అతని చిరునామాకి వెళ్ళాడు. తన ఊహ నిజమైంది. సదానందం కూడా ఇల్లు మారిపోయాడు. దాంతో తన దగ్గరున్న 3 ఫోన్ నెంబర్లు వెతికాడు. అదృష్టం బాగుండి గిరిబాబు ఫోన్ నెంబర్ దొరికింది. ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. గిరిబాబు లైన్లోకి వచ్చాడు. శేషగిరిరావు పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు గిరిబాబు. శేషగిరిరావు తన పరిస్థితి చెప్పి డబ్బు అడిగాడు. నీ డబ్బు నీ మామయ్య అకౌంట్లో వేసుకున్నావు కదా, ఇంకా ఏం డబ్బు అని ఎదురు ప్రశ్న వేశాడు గిరిబాబు. ఆ డబ్బు సంగతి సరే, నీ దగ్గరున్న డబ్బు కూడా మనందరం కలిసి సంపాదించింది కదా, అందులో నాకు కూడా వాటా ఇవ్వు అన్నాడు శేషగిరిరావు. కానీ గిరిబాబు అందుకు ఒప్పుకోలేదు. దాంతో అతని చిరునామా తెలుసుకుని అతన్ని పట్టుకుని డబ్బు వసూలు చేయాలి అనుకున్నాడు. ఈలోగా వ్యాన్ డ్రైవర్ చంద్రకాంత్కి శేషగిరిరావు ఆర్థిక పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది. తనకి రావాల్సిన కిరాయి ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అన్నాడు. అతన్ని తనతో ఉంచుకోవటానికి శేషగిరిరావు మరో ప్లాన్ వేశాడు. వాళ్ళు 3 దొరికి తనకి డబ్బు అందేదాకా ఉచితంగా వ్యాన్ నడిపితే 10 లక్షలు ఇస్తానన్నాడు. దానికి చంద్రకాంత్ ఒప్పుకున్నాడు. మొదట గిరిబాబు కోసం వెతకడం మొదలెట్టాడు శేషగిరిరావు. కానీ అతను దొరకలేదు. ఓ రోజు గిరిబాబు బంధువు కనిపించాడు. శేషగిరిరావును చూసి నివ్వెరపోయాడు. అతన్ని వ్యాన్లో ఎక్కించుకుని అందరి యోగక్షేమాలు ఆరా తీశాడు శేషగిరిరావు. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చాక గిరిబాబు, సదానందం, ప్రభాకర్ రావులు వ్యాపారాలు మొదలుపెట్టి దర్జాగా తిరుగుతున్నారు అని తెలిసింది. అందరూ డబ్బుతో బాగానే స్థిరపడ్డారు. కానీ తను అడిగితే మాత్రం 100 రూపాయలు కూడా ఇవ్వట్లేదు అని కోపంతో రగిలిపోయాడు. చివరికి ఎలాగైతేనే గిరిబాబు చిరునామాని తెలుసుకున్నాడు. కానీ ఒక అనుమానం వచ్చింది. ఒకవేళ తను వెళ్లి గిరిబాబుకి ఈ విషయం చెప్తే అతను పరారయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే తన డబ్బు తనకి రాదు అని భావించాడు. కాబట్టి గిరిబాబుకి యాదగిరి ఈ విషయాలు చెప్పకూడదు. వ్యాన్ లాగే అతని ఆలోచనలు కూడా వేగంగా ప్రతిందాయి. చివరికి శాశ్వతంగా అతను నోరు వేయించేయాలి అనుకున్నాడు. వ్యాన్ లో కర్నూలు తీసుకెడుతూ బాలానగర్ దాటాక వ్యాన్ ని ఆపమన్నాడు. వ్యాన్ ఆగింది. డ్రైవర్ చంద్రకాంత్ సహాయంతో యాదగిరిని కారు దించాడు. నైలాన్ తాడుతో చేతులు కాళ్ళు కట్టేశాడు. ఇదంతా చూసిన భార్య కంగారు పడింది. చంపద్దు చంపద్దు అని అడ్డుపడింది. కానీ శేషగిరిరావు ఆమె మాట వినలేదు. కారు డిక్కీలోంచి ఇనుపరాడు తీసి యాదగిరి తల మీద మొహం మీద బలంగా కొట్టాడు. దాంతో అతని తల పగిలి మొహం చిట్లి రక్తం మడుగు కట్టింది. అతను కింద పడి కొట్టుకుని ప్రాణాల్ని వదిలేశాడు. అతని మృతదేహాన్ని ఏం చేయాలా అని ఆలోచించాడు. అక్కడ పాత భవనం కనిపించింది. మృతదేహాన్ని సాయం పట్టి తీసుకెళ్లి ఆ పాత భవనంలో పడేసి వచ్చాడు. కారు దగ్గరికి వచ్చేశాక యాదగిరి చనిపోయాడో లేదో అన్న అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని మళ్ళీ వెనక్కి వెళ్ళి
రాయితో యాదగిరి మొహాన్ని చీతకొట్టాడు. ఆ తర్వాత గిరిబాబు కోసం వ్యాన్లో బయలుదేరాడు. యాదగిరి హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్ని ఎక్కడైనా పారేయాలి అనుకున్నాడు. బాలానగర్ దాటగానే పెట్రోల్ బంక్ దగ్గర తోట కనిపించింది. అక్కడ వ్యాన్ని ఆపుకున్నాడు. ఆ రాడ్ని తోటలో వ్యాను మళ్ళీ బయలుదేరింది. గిరిబాబు కోసం యాదగిరి చెప్పిన అడ్రస్కు వెళ్ళాడు. కానీ అక్కడ చుక్కెదురయ్యి గిరిబాబు అక్కడ లేనే లేదు. దాంతో కసిగా యాదగిరిని తిట్టుకున్నాడు. ప్రభాకర్ రావు సదానందంల గురించి వెతకటం మొదలెట్టాడు. ఒకరోజు జూబిలీ హిల్స్ లో వ్యాన్ వెడుతుండగా ప్రభాకర్ రావు కెనెటిక్ హోండా మీద వెడుతూ కనిపించాడు. దాంతో శేషగిరిరావు అతను నా మామయ్య ప్రభాకర్ రావు అని చంద్రకాంత్కి చెప్పాడు. చంద్రకాంత్ వ్యాన్ ని వేగంగా పోనించి అతని వాహనానికి అడ్డంగా పెట్టి ఆపాడు. శేషగిరిరావును చూసిన ప్రభాకర్ రావు ఒక్కసారిగా కన్ను తిన్నాడు. తర్వాత కలుద్దామన్నాడు. కానీ శేషగిరిరావు అతని మాటలు నమ్మలేదు. బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించుకున్నాడు. వ్యాను విజయవాడ వైపు దూసుకుపోయింది. డబ్బు ప్రస్తావన తెచ్చాడు శేషగిరిరావు. నువ్వు వస్తావని తెలియక ఆ డబ్బుతో ఈ మధ్య నా కూతురు పెళ్లి ఘనంగా చేశానురా, తర్వాత ఇస్తాడే అని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు ప్రభాకర్ రావు. కానీ శేషగిరిరావు అతన్ని వదలలేదు. విశాఖపట్నం తీసుకెళ్లాడు. అరకులోయ ప్రాంతాల్లో వ్యాన్ పెడుతుండగా మర్యాదగా డబ్బు లేదంటే చంపేస్తాను అని బెదిరించాడు. కానీ ప్రభాకర్ రావు ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు. ఇదంతా చూస్తున్న వ్యాన్ డ్రైవర్ చంద్రకాంత్కి పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది. శేషగిరిరావు అతన్ని కూడా చంపేస్తాడు అని అర్థమైంది. అనవసరంగా డబ్బు కాసిపడి హత్యా నేరాల్లో ఇరుక్కోవాల్సి వస్తోందని, ఇప్పుడు కాదంటే తన్ని కూడా చంపేస్తాడని భయపడ్డాడు చంద్రకాంత్. ఎలాగైనా సరే తప్పించుకోవాలి అనుకున్నాడు. వ్యాన్ని స్లో చేసి దూకేశాడు. దాంతో వ్యాన్ లో ఉన్న వాళ్ళంతా కంగారు పడిపోయారు. అతని భార్య కొడుకులు కేకలు పెట్టారు. అంతలోనూ అది కొండకి అదృష్టం బాగుండి ఎవరి ప్రాణమో పోలేదు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఆ సంఘటనతో అప్పటికి ప్రభాకర్ రావు విషయం పక్కన పెట్టేశాడు శేషగిరిరావు. ఆ తర్వాత అదే వ్యాన్ లో మళ్ళీ హైదరాబాద్ కి బయలుదేరాడు. మార్గ మధ్యలో మళ్ళీ డబ్బు గురించి అడిగాడు. ఏదేమైనా ఇప్పుడు తను డబ్బు ఇవ్వలేను అన్నాడు ప్రభాకర్. దాంతో విపరీతమైన కోపం వచ్చిన శేషగిరిరావు అతన్ని చంపేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఇదంతా అయ్యేసరికి వ్యాను వరంగల్ జిల్లా రామన్నపేటకు చేరుకుంది. బలవంతంగా ప్రభాకర్ రావుని కిందకి దింపాడు. అతన్ని కూడా చంపేస్తాడని భార్యకి అర్థమైంది. వద్దండి వద్దు అంటూ అడ్డం పడింది. మర్యాదగా అడ్డు తొలకపోతే నిన్ను నీ కొడుకును కూడా చంపేస్తానని బెదిరించాడు. ప్రభాకర్ రావుని బలవంతంగా చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. తన్ని చంపొద్దని అతనంత ప్రాధేయపడ్డా వినకుండా కారు మళ్ళీ బయలుదేరింది. ఆ తర్వాత భార్య కొడుకుని తీసుకుని పూనాలో ఉన్న పెద్ద కొడుకు దగ్గరికి బయలుదేరాడు. సరిగ్గా పూనాకి 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా పెట్రోల్ అయిపోయింది. లారీ ఆపుతుండగా లారీలో ఉన్న చంద్రకాంత్ ఇతన్ని చూసి గుర్తుపట్టి పోలీసులకి సమాచారం అందించాడు. ఇదిగో ఇది శేషగిరిరావు పోలీసులకు చెప్పిన కథ.
ఇదంతా తెలుసుకున్న పోలీసులు కేసు ఫైల్ చేసి అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్కి పంపించింది. సరైన చదువు లేక వచ్చిన సంపాదనతో సంతృప్తి పడక విలాసాల కోసం పరుగులు తీసిన శేషగిరిరావు జీవితం కటకటాల పాలైంది. దుష్టులకు దూరంగా ఉండాలి అన్న సూత్రాన్ని మరిచి అతని మోసాల్లో పాలుపంచుకున్న ప్రభాకర్ రావు తన ప్రాణాన్నే మూల్యంగా చెల్లించాడు. వీళ్ల గొడవల్లో ఏ పాపం ఎరుగని యాదగిరి బలైపోయాడు. లంచాలతో మొదలైన వీళ్ల అక్రమ వ్యవహారం హత్యలతో అంతమైంది. చివరికి అందరి జీవితాల్లోనూ విషాదాలు. ఎదలను కాల్చి పగతో సెగతో రగిలెందుకనో కుమిలెందుకనో ఎదలను కాల్చి పగతో సెగతో రగిలెందుకనో కుమిలెందుకనో తొలిచే వేదన కలచే రోదన చేచెవు నిన్ను ఏ తీరాలు ద్వేషం రోషం వీడని నాడే మనసుకు కలుగును శాంతి